వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకుని కొద్దిగా నూనె పోసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు 2 రెమ్మల కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీన్ని 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఇందులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసి కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాల తర్వాత ఇందులో టమాటా పేస్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. దీన్ని 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పచ్చి రొయ్యల కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.